ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్య భాగంలోకి వెళ్దాము. కీర్తనలు 77వ అధ్యాయము 1-2 వచనాలు. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేదును. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకి తిని, రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు పొందనొల్లకి ఉన్నది. ఈ కీర్తన రచించింది ఆసాపు. ఆసాపు దావీదు ఆస్థానంలో ఒక లేవి గాయకుడు. ఇతడు దావీదుచే ఎన్నుకోబడ్డాడు. ఆసాపు 12 కీర్తనలు రచించాడు. అందులో ఒక కీర్తనే ఈ 77వ కీర్తన. ఈ కీర్తనలో ఆసాపు తన కృంగుదల నుండి ఎలా బయటపడ్డాడో చూద్దాము. మొదటిగా ఆసాపు ఆపత్కాలమందు తన దేవునికి మొరపెట్టుకున్నాడు. సహాయం కొరకు ఎలుగెత్తి అతడు దేవునికి మనవి చేశాడు. రాత్రంతయు అతడు దేవుని తట్టు చేతులు చాపి ప్రార్థించినా అతడి ప్రాణమునకు ఓదార్పు కలగలేదని తెలియపరిచాడు. అయితే ఈ క్లిష్ట పరిస్థితి నుండి లేదా తనకు కలిగిన మానసిక వ్యధ నుండి ఆసాపు ఎలా బయటపడ్డాడో చూద్దాము. కీర్తనలు 77వ అధ్యాయము 7-12 వచనాలు చూద్దాము. ప్రభువు నిత్యము విడనాడునా? ఆయన ఇకెన్నడును కటాక్షింపడా? ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయేనా? ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయేనా? దేవుడు కటాక్షింప మానెనా? ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా? అందుకు నేను ఇలాగనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పునొందననుకుంటకు నాకు కలిగిన శ్రమయే కారణం. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసును తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. చదవబడిన ఈ వచనముల నుండి మనం గ్రహించాల్సిన కొన్ని విషయాలు చూద్దాము. మొదటిగా ఆసాపు తనకి తానుగా కొన్ని ప్రశ్నలు వేసుకున్నాడు. ఈ ప్రశ్నలు మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆసాపు తనకి తాను ప్రోత్సాహపరుచుకున్నట్లుగా మనం చూస్తున్నాము. ఎంత క్లిష్ట పరిస్థితి అయినా దేవుడు ఆయన కృపను, ఆయన ఇచ్చిన వాగ్దానాలను, ఆయన వాత్సల్యతను దూరం చేయడని అతడు విశ్వసించాడు. రెండవదిగా అతడు దేవుడు చేసిన కార్యములను, పూర్వం ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను మనసున తెచ్చుకొందును అన్నాడు. ఆయన చేసిన క్రియలను, కార్యాలను ధ్యానించెదను అన్నాడు. తద్వారా అతడికి కలిగిన మానసిక వ్యధ నుండి అతడు బయటపడగలడని అతడు నమ్మాడు. ఈ దినాన ఈ మాటలు వింటున్న నీవు ఎలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నప్పటికీ, అది నిద్రలేని రాత్రులే కావచ్చు, ఆలోచనలతో సతమతమవుతూ ఉండొచ్చు, ఏ మానసిక కృంగుదల గుండా నీవు వెళ్తున్నప్పటికీ ఆసాపు వలె నీవు నీ జీవితంలో పూర్వమున దేవుడు చేసిన ఆశ్చర్యకార్యములను జ్ఞాపకం చేసుకో. సులువైన పరిష్కారం ఏంటంటే వాక్యాన్ని ధ్యానించు. బైబిల్ గ్రంథమంతా దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలతో నిండి ఉంది కనుక వాక్యాన్ని నీ హృదయంలో నీవు భద్రపరుచుకొని ధ్యానించినట్లయితే నీకు కలిగిన ప్రతి మానసిక పరిస్థితి నుండి నీవు బయటపడతావు. ఆయన గొప్పతనాన్ని, ఆయన మంచితనాన్ని జ్ఞాపకం చేసుకో. నీ జీవితం పట్ల ఒక నిరీక్షణ నీకు కలుగుతుంది. షిఫ్ట్ యువర్ ఫోకస్ ఫ్రమ్ డిస్ట్రెస్ టు గాడ్స్ పాస్ట్ డీడ్స్ అండ్ మిరకల్స్. మీ దృష్టిని బాధ నుండి దేవుడు గతంలో చేసిన అద్భుతములు మరియు కార్యాల వైపు మరలించండి. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమెన్.